వెల్కమ్ టు స్టార్ 4 టీవీ. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా నియమించబడిన సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజనీ ప్రసాద్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అన్ని వర్గాలతో సమన్వయం పరుచుకుంటూ తనపై ఉంచినటువంటి బాధ్యతలను నెరవేరుస్తానని, ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 36 జిల్లాలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగిందో అందులో భాగంగా ఈ రాష్ట్రం నుంచి కరీంనగర్ కార్పొరేషన్ అర్బన్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎన్ఎస్యుఐ నుంచి ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా నాకు సహకరించి పరోక్షంగానో ప్రత్యక్షంగానో నా నియామకానికి సహకరించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మేడిపల్లి సత్యం గారికి, ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, మంత్రులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా సుజాన్ సంఘటన్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికను కార్యకర్తలతో ఎన్నుకోబడుతున్న సందర్భంలో నా పేరును ప్రతిపాదించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వారిచ్చిన ఈ అవకాశాన్ని ఈ నగరపాలక సంస్థ లోపల కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి నా శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ, అదేవిధంగా నా మీద ఒక కార్యకర్త రేపటికి జిల్లా స్థాయి అధ్యక్షుని వరకు ఎన్నుకుంటారో కాంగ్రెస్ పార్టీ అని ఒక సంకేతాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, కార్యకర్త స్థాయి నుంచి అలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని వరకు నా నియామకం జరగడం రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బడుగు బలైన వర్గాలకు ఒక ఆశ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎవరైనా కార్యకర్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని నా నియామకం ద్వారా నా నియామకానికి సహకరించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో గతంలో నాకన్నా ముందు పనిచేసినటువంటి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కానీ వారి కార్యవర్గ సభ్యులకు కూడా కష్టాలలో పార్టీని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మనందరికీ వారి యొక్క కష్టాన్ని గుర్తించి రేపటికి కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు అందరం మేము కలిసి సమిష్టిగా ఈ నగరపాలక సంస్థ లోపల కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా చేసి నగరపాలక సంస్థ లోపల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి అందరి సహాయ సహకారాలు తీసుకుంటాను. బడుగు బలైన వర్గాలు, మైనార్టీలు అందరి యొక్క బాగోగాలు చూసే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి అందరి పేరు పేరున నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చి ఈ రోజు నాకు ఛార్జ్ ఇచ్చిన సందర్భంగా నా మీద ఎవరైతే గురుతర బాధ్యత పెట్టినో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.